యూ. ఓకే, గుడ్ మార్నింగ్. సో ఎక్కడి నుంచి ఉంది ధైర్యం? వెస్టేజ్, పవర్ ఆఫ్. అర్థమైన వాళ్ళకి నిద్ర పడతలేదు, అర్థం కాని వాళ్ళు కదులుతలేరు. అర్థమైన వాళ్ళు లక్షలు సంపాదిస్తారు, అర్థం కాని వాళ్ళు బయట అప్పులు చేస్తారు. అర్థమైన వాళ్ళు డ్రీమ్ లైఫ్ కోసం కష్టపడతారు, అర్థం కాని వాళ్ళు దుప్పట తీయకుండా పడుకుంటారు. అర్థమైన వాళ్ళకి ఇక ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటారు, అర్థం కాని వాళ్ళు బాధ లోపల కూరుకుపోయి ఉన్నారు. అవునా కదా? సో ఈ బిజినెస్ చేయాలంటే ఒకటే అండి. సో నేను ఎప్పుడు చెప్తాను, ప్యాషన్, ఓకే, ఒక కసి అనేది ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, దాని మీద పిచ్చి ప్రేమ అనేది ఉండాలి. సో ఒక చిన్న కథ ద్వారా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ అనేది ఎంత పిచ్చి ఉండాలని. సో ఒక పిల్లగాడు ఉంటాడు, 3వ తరగతి చదువుతూ ఉంటాడు. సో ఆ పిల్లగానికి ఏంటంటే ఆవు అంటే బాగా ఇష్టం అన్నమాట. ఓకే, సో ఆవు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఆవులు ఉండేది, ఆవుల్ని చూసుకుంటే అన్నం తినేది, ఆవుల్ని చూసుకుంటే స్నానం చేసేది, ఆవుల్ని చూసుకుంటే బట్టలు వేసుకునేది. సో అలాంటిది ఆ పిల్లగానికి 3వ తరగతిలో ఒక టీచర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఒక క్వశ్చన్ పెట్టించింది, ఆవు గురించి రాయమని చెప్పి. చిన్నప్పటి నుంచి ఆవుని చూసి పెరిగినోనికి ఎంతగా ఆవు గురించి రాయమంటే రేంజ్లు రాస్తాడు కదా. సో మనం రాయడం మొదలు పెట్టిండు. ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 2 కొమ్ములు ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవు గడ్డి మేసను. ఇది రాసిండు, మొత్తం పేజ్ అంతా నింపిండు. టీచర్ కరెక్షన్ చేసి సూపర్ రా, అసలు అద్భుతం రా, ఖతర్నాక్ రాసినావు నువ్వు, నాకు తెలియని అంశాలు కూడా రాసినావు, 100కి 100 వేసాడు. సో మనోడు పాస్ అయ్యాడు. సో మళ్ళీ ఒక టీచర్ ఎగ్జామ్ పెట్టింది, అరే వీడు పోయిన సంవత్సరం ఆవు రాసింది కదా, ఈసారి ఆవు కాదు ఏనుగు మీద ఇద్దామని చెప్పేసి టీచర్ ఏనుగు గురించి రాయరా అన్నది. సో ఏనుగు రోడ్డు మీద మన అడవిలా వెళ్తుంది, ఏనుగు తల తిప్పి చూసింది, ఒక చెట్టు కనిపించింది, చెట్టుకి తాడు కట్టేసి ఉంది, ఆ తాడుకి ఆవు కట్టేసి ఉంది, ఆవు తెల్లగా ఉంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు గడ్డి మేస్తుంది, ఆవు పాలిస్తుంది. అరే వీడు మళ్ళీ ఆవు గురించే రాసిండి, వీడికి ఏనుగు గురించి రాయమంటే అరే వీడి ఎందుకు ఇంత పిచ్చి అంటే ఇంతే మేడం నా. సరే వీడు అయితే ఏనుగు అంటే జంతువులు ఎక్కువ ఉంచుకుంటాడు కదా, వీనికి కాదు బస్సు గురించి రాయరా అని చెప్పేసి టీచర్ ఇచ్చింది. సో బస్సు రోడ్డు పంట బస్సు వెళ్తుంది, బస్సు డ్రైవర్ ఇట్లా తల్ల తిప్పి చూసిండు, చెట్టు కనిపించింది, చెట్టుకి తాడు ఉంది, తాడుకి ఆవు ఉంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఆవుకి పాలిస్తుంది, ఆవు పేడేస్తుంది, ఇవన్నీ రాసిండు. అరే వీని ఏమిచ్చినా ఇదే రాస్తాను ఏంద్రా నువ్వు. అసలు వీనికి ఈసారి ఎగ్జామ్ పెడితే ఎట్లా పెట్టాలంటే అసలు ఇక వీని దృష్టిలో ఆవు కనబడద్దు. ఇక ఆవు కనబడద్దు అంటే వీనికి ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఏం చేయాలంటే ఆకాశం గురించి రాయమన్నాడు. సో ఆకాశంలో ఫ్లైట్ వెళ్తున్నాను, ఫ్లైట్లో ఉన్నాను నేను, ఫ్లైట్ నుంచి తల కిందకి చూస్తే చెట్టు కనిపించింది, చెట్టుకి తాడు కనిపించింది, ఓకే, ఆవు కనిపించింది, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, ఆవు పాలిస్తుంది. టీచర్ ఏందిరా ఇది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ పిల్లగానికి ఆవు అంటే పిచ్చి, భరత్ సార్కి వెస్టీజ్ అంటే పిచ్చి, మనకి 1,00,000 రూపాయలు కొట్టేదాకా పిచ్చి, లక్ష్యం ఉంటే 1,00,000 పక్క, నరాలు తెగేదాకా పోరాడితే తరాలు గుర్తుంచుకుంటాయి. బాధ్యత ఉంటేనే మనకి బద్ధకం పోతుంది. ఓకే, హ్యావ్ ఎ స్ట్రాంగ్ డ్రీమ్. ఒక బలమైన కారణం ఎత్తుకండి. స్టూడెంట్స్ ఉంటే కెరీర్గా బిల్డప్ చేసుకోండి. 60 ఏళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు, 2 ఏళ్ళు పని చేస్తే చాలు, దానికోసం రండి. జాబ్ చేసే వాళ్ళు ఉంటే నన్ను ఎవ్వడు రాగు, నిన్ను సెలవు అడిగితే ఇత్తలేదు నా బాసు, నా లైఫ్ నా టైం వాన్ చేతిలో పెట్టానా, నా బాస్ లేకుండా నేను బతకాలని అని పెట్టుకొని 2 ఇయర్స్ పని చేయండి, వెస్టింగ్. బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే అరే నేను బ్రతికేదే నా పిల్లల కోసం, నేను లేచినా పడుకున్నా నేను ఫ్యామిలీతో ఉండాలి, ఈ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ షాప్లో ఉండు ఇంద్రాబాయ్, జీవితం మీద విరక్తి పుట్టాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. పార్ట్ టైంగా 2 ఏళ్ళలో ఇందులో మీ ఏ బిజినెస్ పెట్టినా తీసేయచ్చు. ఓకే, హౌస్ వైఫ్స్ ఉంటే ఇంతకుముందు మేడం చెప్పింది కదా, అదే ఇప్పుడు నాకు చెప్పండి, నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దేవుడు మీ దగ్గరకు వచ్చి మేడం మళ్ళీ మీరు ఇలానే బతుకుతారా, సార్ మీరు మళ్ళీ ఇలానే బతుకుతారా అని అంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నో, నాకైతే ఈ కష్టాలు ఇయ్యకు, ఈ లైఫ్ ఇయ్యకు, నన్ను ఏదో అంబానీ ఇంట్లో ఒక కొడుకో కూతురుగానో పుట్టి, లేదంటే చిరంజీవి మెగాస్టార్ ఇంట్లో కొడుకో కూతురుగా పుట్టి అని అంటాం. ఎందుకు? అక్కడ వాళ్ళకి అన్నీ ఉన్నాయి.
ఓకే, సో నెక్స్ట్ జన్మ అవసరం లేదండి. వెస్టేజ్ని ఒక 2-3 ఏళ్ళు పట్టకుండా వదిలితే చాలు. ఓకే, ఒక సినిమా డైలాగ్ ఉంది. ఓకే, జోబులో మనీ ఉన్నప్పుడు శని అనేది మన లైఫ్లో ఉండదు. వెస్టేజ్లో మనీ ఉన్నది, ఓవరాల్ లైఫ్లో శని ఉంటే వెస్టేజ్లో జైన్ కాండి, మీకు మనీ వస్తుంది, శని పోతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఓకే, మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసి ఓకే. Hello, my esteemed family